శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఈ మధ్య బిగ్ బాస్ షో అనేది ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని సామాన్యుల్ని తీసుకొచ్చి చేస్తున్న షో ఉంది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది, జియో హాట్స్టార్లో. సామాన్యులకు ఇచ్చే టాస్క్లు, దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు అసలు అలాంటి టాస్కుల పైన? అసలు నేను ఫస్ట్ బిగ్ బాస్నే అంగీకరించనండి. తర్వాత అసలు ఇలాంటి టాస్క్లు, అగ్ని పరీక్ష పేర్లోనే ఉందిగా, వాళ్ళని ఏ రకంగా హింసిస్తారు అనేది. అగ్ని పరీక్ష అంటేనే అర్థమవుతుంది కదా. ఇంకొకటి, అసలు అగ్ని పరీక్ష అని ఎందుకు పెట్టారు మీరు? వాళ్ళకి ఎటువంటి టాస్క్లు ఇవ్వాలనుకున్నారు మీరు? ఇప్పుడు అగ్నివీర్ ఉంది మనకి, అదేంటి, సైనికుల్ని సెలెక్ట్ చేసుకోవటానికి. అది చాలా ఉన్నత విలువలతో కూడింది, అది ఈ దేశానికి కావాల్సింది. కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎవరికి కావాలి? అంటే ఒక సామాన్యుణ్ణి మీరు ఎంపిక చేసుకుంటున్నారంటే ఏ రకంగా ఎంపిక చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు అసలు బిగ్ బాస్ షోనే వేస్ట్ అనుకుంటే, బిగ్ బాస్ షోలో ఒక 50% మేము సామాన్యులకు అవకాశం ఇస్తాము, దానికి వేరే రకంగా చేయొచ్చుగా. వాళ్ళకి మాత్రం అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాలి? సెలబ్రిటీస్కి పెడుతున్నారా మీరు అగ్ని పరీక్ష? పెట్టారా? పెట్టగలరా? వాళ్ళని ఏ రకంగా చూస్ చేసుకుంటున్నారు, వీళ్ళని ఏ రకంగా చూస్ చేసుకుంటున్నారు? వీళ్ళ బయోడేటా తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ ఊర్లకు వెళ్ళి వాళ్ళది ఒక ఏవి వేస్తూ ఉంటారు కదా, సామాన్యులను కూడా తీసుకొచ్చారు కదా గతంలో, అంటే సింగర్స్ కావచ్చు అలాంటి వాళ్ళని. సో అలాగే వీళ్ళని కూడా మీరు ఒక సాధారణ స్థాయిలో ఉండే వ్యక్తుల్ని వాళ్ళు ఇళ్ళకెళ్ళి షూట్ చేయండి, వాళ్ళ డే టు డే లైఫ్ తెలుసుకోండి, వాళ్ళలో ఏమైనా స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోండి. దట్ ఈస్ ఇనఫ్ కదా. కొత్తగా అగ్ని పరీక్షను పెట్టి ఏంటి అరగుండు కొట్టడం ఏంటండి? పిచ్చెక్కిందా ఏమన్నా జనాలకి? జంధ్యాల సినిమాలో మీకు గుర్తుందా, మహాప్రభు ఈ చీర నా అదే ఈ పెళ్లి నా చావుకు వచ్చింది అంటాడు, అట్లాగా. అసలు అది ఏంటండి, అక్కడ సినిమా కాబట్టి అదొక సరదా, చెల్లింది, అతనికి డబ్బులు ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. ఇక్కడేంటి, పైగా అది ఎన్నిక చేసుకున్నాక అతను మొత్తం సీజన్ మొత్తం అతను అరగుండుతో కనిపించాలనే కండిషన్ ఏంటండి? ఇప్పుడు అతనికి అందంగా కనిపించాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికైనా కూడా కొద్ది గొప్ప అందంగా కనిపించాలని ఉంటుంది. మరి మీరు అరగుండు పెట్టడంలో మీ ఉద్దేశం అతని సైకలాజికల్ గా బాధ పెట్టడమేగా. తర్వాత ఒకళ్ళు పేడ పూసారేంటో బుగ్గలకి పూసుకున్నారు. అవును, ఎంత మోడల్ తప్పు? అమ్మాయి. మోడల్ ఎందుకండి, దేనికి పేడ పూసుకోవటం ఏంటి? మరి మీరంతా అలికి పేడ అలికి మీరంతా అక్కడ ఒక ఏమంటారు గుడిసె వేశారు ఏమన్నా? గుడిసెల్లో సెలబ్రిటీస్ని పెడతారా మీరు? 1000 తలలు వేయటం అంటే ఇదే మరి. ఏదో వెర్రి కుదిరిన తలకి రోకలు చుట్టమన్నట్టు అలా ఉంది బిగ్ బాస్ వ్యవహారం. మీరు రేటింగుల కోసం, మీకు అడ్వర్టైజ్మెంట్స్ రావటం కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయటం ఏంటండి? ఎవరు అసలు హెడ్ ఎవరు? ఏంటి ఆలోచిస్తున్నారు వాళ్ళు? నాగార్జున ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? హీ హ్యాస్ టు థింక్ కదా, బికాస్ హీఈస్ హోస్టింగ్ ద షో. ఇప్పుడు మనం కౌన్ బనేగా కరోడ్పతి చూస్తున్నామండి. అసలు అమితాబ్ బచ్చన్ గారు ఎంత ఆలోచించి మాట్లాడతారు, అసలు ప్రతి మాట మీరు చూడండి. ఇన్ని సీజన్స్ వెళ్ళాయి, అసలు అంటే ఆ డిగ్నిఫైడ్గా మాట్లాడటం కావచ్చు. అది నేను అనేది, ఒక షో చేశామంటే చీప్గా ఉండద్దు. అసలు వాళ్ళకి ఆ టాస్క్లు ఇవ్వటం బాగాలేదండి. అసలు వాళ్ళు ఈ రకంగా ఆలోచించడం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీరు ఒక 100 మంది, మీరు ఒక 80 మంది అనుకుంటా, 80 మందిని పిలిచి అందులో ఒక 15 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ 15 మంది వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒప్పుకుంటే, ఈ పిచ్చి చేష్టలు అన్నిటికీ ఒప్పుకుంటే వాళ్ళని ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళకి. తర్వాత ఇప్పుడు ఈ మొత్తం 80 మందిని వాళ్ళు ఇచ్చే ఈ టాస్క్లు ఏవైతే ఉంటాయో, అంటే అది అగ్ని పరీక్షను వాళ్ళు పెట్టారు, మనం పిచ్చి పరీక్షను పెట్టచ్చు దానికి పేరు. ఆ పిచ్చి పరీక్షల్లో నెగ్గిన వాళ్ళందరినీ వాళ్ళవి ఏవీలు చేసుకుని వాళ్ళు వేసుకుంటున్నారు కదా. కాకపోతే ఆ 15 మంది అందులోకి వెళ్తారు, మిగతా వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు మరి? వాళ్ళని ఉపయోగించుకుంటున్నారా వీళ్ళ పబ్లిసిటీకి? ఇప్పుడు మిమ్మల్ని పిలిచానండి, నేను పిలిచాక మీకు రోజుకి ఇంతనైనా ఇవ్వాలి కదా, ఒక 5,000 10,000 ప్లస్ మిమ్మల్ని నేను ఒక టూల్గా చేసుకున్నా. బికాస్ అవుట్ ఆఫ్ దట్ ఐఎమ్ గెటింగ్ మోర్ వ్యూవర్షిప్. ఇప్పుడు మనిషి ఒకటి అలవాటు పడ్డాక ఇవాళ ఒకళ్ళు ఒకటి చేస్తారండి, ఇది చూసాక రేపు మళ్ళీ నేను చూస్తా ఛానల్, అయ్యో ఇంకొకటికి ఏమి ఇస్తున్నాడు టాస్క్. సో ఆ కుతూహలం అనేది మిమ్మల్ని చూసేలా చేస్తుంది.
మన చూపు వాళ్ళకి డబ్బు. కాబట్టి అసలు ఫస్ట్ ఇలాంటి పిచ్చి అంటే పరీక్షలు పెట్టడం తప్పండి. రెండోది, మీరు సామాన్యులని చెప్పి కించపరచకూడదు. మీరు బిగ్ బాస్‌లోకి మీరు వాళ్ళని అప్లికేషన్ పెట్టమనండి. పెట్టాక మీరు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోండి. సెలక్షన్ విధానం అనేది రకరకాలుగా ఉంటుంది గానీ, ఇలాగ పేడ రాసుకోండి, లేతే కింద పొరలండి మట్టి రాసుకోండి, లేకపోతే ఒకతను చాలా ఘోరంగా కనిపించాడు. మరి ఏం ఒంటికి రాసారో మనకు తెలీదు. నాకు తెలియదు సరిగా. హ్మ్. తర్వాత మీరన్నట్టుగా అరగుండు. ఏంటిది? ఇంకా ఏమేం టాస్కులు పెట్టారో పెడుతున్నారు. కాబట్టి బిగ్ బాస్ తరఫున నేను చెప్పేదేంటంటే వీళ్ళందరికీ కూడా బిగ్ బాస్‌ని ప్రశ్నించండి. ఎవరైతే కంటెస్టెంట్‌లుగా వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక దే హావ్ టు అమ్మాయికి ప్రొటెస్ట్. పర్మనెంట్ టాటూ కూడా వేశారు మేడం. అన్నట్టు పెర్మనెంట్ టాటూ. యెస్. అంటే ఐ లవ్ బిగ్ బాస్ ఇక్కడ. ఏంటది జీవితకాలం ఆ పిల్ల పెళ్లి చేసుకోబోయే పిల్లాడి పేరా అదేమన్నా? లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న పేరా అది? అది టాటూలు పోవండి. మీకు తెలుసు కదా! ఒకసారి మనం టాటూ వేసుకున్నాక మనకు పుడకలతోటే పోతుందది. అసలు టాటూలు ఎక్కువ వేసుకోకూడదు. అంటే కొన్ని ప్రదేశాల్లో వేసుకుంటే మనం బ్లడ్ డొనేషన్ కూడా చేయకూడదు. ఓకే. తెలుసు కదా అది. హ్మ్. అది చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు. అంటే చేతులు ఇలాంటివి పర్వాలేదు గానీ బాడీ పార్ట్స్‌లో మనం కొన్ని చోట్ల వేసుకుంటే వి కెనాట్ డొనేట్ బ్లడ్. మరి అలాంటప్పుడు ఆ పిల్ల చేతి మీద వేసి వాళ్ళ అమ్మా నాన్న రేపొద్దున ఒప్పుకుంటారో లేదో, లేదు ఆ పిల్ల రేపొద్దున ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకున్నాక ఒకవేళ అవతల వాడికి అది నచ్చకపోతే